మల్లన్న స్వామికి జై. ఇయ్యాలనైతే మనం ఎక్కడున్నామంటే కొమరవెల్లి. కొమరవెల్లి మల్లన్న స్వామికి అయితే ఇక్కడ నిత్య కళ్యాణం అయితే జరుగుతుంది. నిత్య కళ్యాణం అంటే ఆ యొక్క భగవంతునికి ఈ ఏదైతే ఈ తీర్థం ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్ని రోజులైతే నిత్య కళ్యాణ వేడుకలు అయితే జరుగుతాయట. అట్లనే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులైతే కొత్తగా పెళ్ళైన జంటలే గాని లేదంటే కోరిన కోరికలు తీరిన భక్తులే గాని వాళ్ళైతే ఇక్కడికి వచ్చి వాళ్ళు పసుపు కుంకుమలతోటి ఓడి బియ్యంతోటి పోకలతోటి ఖర్జూరాలతోటి కుడుకలతోటి ఇక్కడికి దేవస్థానంకి వచ్చి ఆ యొక్క భగవంతునికి అయితే ఆ యొక్క సేవలో నిమగ్నమయ్యి ఆ సేవలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ దేవునికి అయితే కళ్యాణం అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంతమంది కొత్త జంటలు అయితే ఇక్కడికి వచ్చిర్రు. మరి వీళ్ళతో అయితే ఒకసారి మనం మాట్లాడైతే మిగతా విషయాలు అయితే తెలుసుకుందాము. నమస్తే అన్న. అన్న మంచిగా ఉన్నావా అన్న? బాగుంది అన్న. కొత్తగా పెళ్లి అయిందా? కొత్తగా పెళ్లి అయింది. కొత్తగా పెళ్లి అంటే ఇప్పుడు మీరు మల్లన్న స్వామి దగ్గరికి వచ్చారు కదా, మరి తప్పకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళు రావాలనా? మా ఇంటి దేవుడే మొక్కు ఉంది, అందు గురించి మామూలుగానైతే యాదవులకు కురుమలకు గొల్లలకు అయితే ఈ భగవంతుడు కులదైవంగా భావిస్తారు కదా. అవును. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఇక్కడికి రావడం? బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఈసారి పెళ్ళయింది కాబట్టి సంవత్సరానికి 2 సార్లు వచ్చినాం. ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి వచ్చి దేవుడిని దర్శనం చేసుకుని వెళ్తాం. ఓకే అన్న. నమస్తే అక్క. నమస్తే. మంచిగా ఉన్నారా? మంచిగా. మరి నువ్వు అయితే ఇట్లా దేవస్థానానికి వచ్చినావు కదా, మరి కొత్తగా పెళ్ళైంది అంటున్నారు. మరి భగవంతుని దగ్గరికి ఎట్లా మీరు ఎప్పటికి వస్తారా లేదంటే కొత్తగా పెళ్ళైనాక? ఇదే ఫస్ట్ టైం పెళ్లి అయ్యాకొచ్చు. అందరికి శనార్థ అండి. ఇయ్యాలనైతే మనం ఎక్కడున్నామంటే కొమరవెల్లి. అయితే ఇప్పుడు కొమరవెల్లి మల్లన్నకైతే ఇప్పుడైతే పట్నాలు అయితే వేయడం జరుగుతుంది. మరి ఈ పట్నాలు కొమరవెల్లి మల్లన్నకి ఎందుకు వేస్తారు? ఇక్కడికి ఎప్పుడెప్పుడు భక్తులు వస్తారు? సంక్రాంతి నుంచి ఉగాది దాకా లాస్ట్ పట్నాలు బోనాలు మంచిగా అన్ని అనుకున్న కోరికలు కడితే అనుకున్నట్టు కావాలనుకుంటే పట్నం వేసి మొక్కుతారు. ఎట్లాంటి పట్నాలు వేస్తారు ఇక్కడ? ఎట్లా అంటే వాళ్ళకి మొక్కుబడి పిల్లలు కాకుండా ఎవరు కాక ఏది కాకుండా దండం పెట్టి మంచిగా కళ్యాణం చేపించుకుని పట్నం వేస్తామని మొక్కి అరగది బరగది అన్ని మంచిగా ఉండాలని మొక్కి పట్నం వేస్తారు. ఉగాది నుంచి సంక్రాంతి నుంచి ఉగాది వరకు రోజు సండే బాగా ఆదివారం పబ్లిక్ ఫుల్. కొమరవెల్లి పుణ్యక్షేత్రం గురించి చెప్పుకోవాలంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. నిజానికి ఆ కొమరవెల్లి మల్లన్నే ఇక్కడ ఉండి ఈ ఊర్లో వెలిసి ఊరి యొక్క సమస్యలనే గాని జనాల యొక్క సమస్యలను గాని స్వామి అయితే నెరవేర్చిందంట. గట్లనే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమైన స్వామికి ఏదైనా అడిగితే క్షణాలనే ఆ యొక్క కోరిక నెరవేరుతుందట. చూస్తే మనం ఇక్కడ ఆ యొక్క సొరికలో ఉన్నటువంటి 2 రాళ్ల మధ్య సొరికలో స్వామి నేరుగా వెలిసిండని మనం అయితే చెప్పుకుంటాము. సో మనం ఇక్కడ చూసుకుంటే కొమరవెల్లి తీర్థం అనేది చాలా పుణ్యక్షేత్రం అండి. ఈ పుణ్యక్షేత్రానికి అయితే ఆదివారం గాని బుధవారం గాని భక్త జనాలైతే తండోపతండాలుగా కదిలి రావడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకుంటే ఒకసారి మీరే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఆ యొక్క కోరమీసాల మల్లన్న స్వామికి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కోరమీసం సమర్పించుకుంటూ ఆ యొక్క రాతి గుహలో వెలిసినటువంటి స్వామిని అయితే అంగరంగ వైభవంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే పూజిస్తారు. మరి నిజానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా ఈ కొమరవెల్లి తీర్థ క్షేత్రానికి అయితే చేరుకొని ఆ యొక్క స్వామికి అయితే మొక్కులు అప్పచెప్తారు. ముందుగానైతే గొల్లలకు కురుమలకు అదే విధంగా కాపులకైతే ప్రధానంగా వారి కులదైవంగానైతే ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారిని అయితే పూజిస్తారు. సో మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఏ విధంగా ఉన్నాడంటే ఆ యొక్క సుందర వదనమైన రూపంతో ఆ యొక్క స్వామి గారు అయితే మనకైతే దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అదే విధంగా ఈ గుడిలో పూజ చేసేటువంటి ప్రధాన పూజారిని కూడా మనం అడిగైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చూసుకుంటే భక్తులు ఈ తెలంగాణ రాష్ట్రంలో నుంచి కాకుండా దేశ నలుమూలల నుంచి అయితే భక్తజనం అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. నమస్తే అన్న. నమస్తే. మరి కొమరవెల్లి జాతర గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు? చాలా వండర్ఫుల్, ఎక్సలెంట్ దర్శనం. మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు? మాది నిజామాబాద్. మరి ఎప్పుడెప్పుడు వస్తారన్న ఇక్కడికి మీరు? మేము ఇయర్లీ ఒకసారి ఇట్లా వస్తుంటాం. ఇయర్లీ ఒకసారి వస్తారా? చాలా బాగా అనిపిస్తుంది. ఎక్సలెంట్, చూడదగిన క్షేత్రం, చాలా బాగుంటది. నమస్తే అండి. చెప్పండి. అదే కొమరవెల్లి మల్లన్న యొక్క మహిమలే గాని ప్రత్యేకత గాని ఏంటిది? మరి
అంటే ఏం మొక్కుకున్నా తీరుతాయని వస్తారు అట్లా. అంటే మనము ఏ జాతరలో కాకుండా ఇక్కడ చూస్తే భక్తులైతే చాలా రద్దీగా ఎల్లప్పుడూ దేవాలయం అయితే కిటకిటలాడుతూ ఉంది. మరి ఇక్కడికి వచ్చే భక్తుల గురించే గాని అంటే ఏదైనా మొక్కుకుంటే తీరుతుంది తొందరగా అని ఇక్కడికి చాలా వస్తుంటారు అంతే. ఘోర మిసాలు మంచిగా ఉన్నాయి కదండి. మరి మల్లన్న గురించి రెండు ముచ్చట చెప్పవా మాకు? ఏం చెప్పాలి, ఎంటికలు తీస్తామని వచ్చినాం బాబుకు, ఆ, ఇక తీసుకున్నాం. ఓకే ఓకే. మల్లన్న స్వామి దగ్గరకు వస్తున్నాం, బియ్యం పోదామని వస్తున్నాం. ఈయనెవరు? మల్లన్న ఈయన మల్లన్న, ఎర్ర మల్లన్న ఎర్ర మల్లన్న. ఎప్పుడు ఎన్ని నెలలు అవుతాంది? ఈయన ఆ, 7 నెలలు అవుతుంది. 7 నెలలు అవుతాంది. బిడ్డ కొడుకా కొడుకు కొడుకా? కొడుకు 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 కొడుకు. అంటే ఈయన ఊడితే మీరు ఇక్కడికి వస్తారని మొక్కుకున్నారా? ఏయ్ లడ్డు, మల్లన్న మరి మల్లన్న స్వామి గురించి చెప్తే ఏమని చెప్తావు? ఆయనకే మొక్కుతున్నాం, మొత్తం మల్లన్న స్వామి కొడితే మొక్కుతున్నాం. సార్ మల్లన్న దగ్గరకే వస్తున్నాం. ఈయన మొక్త మల్లన్న కుడితే వస్తానా. రాష్ట్రం మొత్తం మల్లన్నే, ఆ. మల్లన్న నేను గడియలేదు. మల్లన్న గురించి చెప్పాలంటే చాలా గొప్పతనం, చాలా గొప్పోడు మల్లయ్య. ఆ, కాపువారి కన్న కొడుకు. ఇంకా చెప్పడానికంటే మాటలు వస్తలేవు. మీరు ఏడికెళ్ళి వచ్చిర్రు? వెమ్లవాడ. వేములవాడ నుంచి వచ్చిర్రా? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. మీకు మా ఇంటి దేవుడు ఇతను. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? మీ కులదైవం అంటారు కదా. మేము ఈ సంవత్సరం రాకపోతే ఏదో నారాజు అనిపిస్తుంది. ఖచ్చితంగా రావాల్సిందే దేవుని దగ్గరికి. జరుగుతూనే వస్తేనే మంచి జరుగుతుంది. ఫ్యామిలీ తోటి వచ్చిరా? అట్లా నీకెట్లా అనిపిస్తుంది? చాలా ఫేమస్ దేవుడు. ఫేమస్ దేవుడు. మరి మొక్కుకున్న కోరికలు ఏమైనా తీరుతాయా? కంపల్సరీ. కొమరలి మల్లన్న చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము, మా కుల దైవము. కొమరలి మల్లన్న ఏం కోరుకుంటే అవి అయితే ఫ్యామిలీ తోటి వచ్చినాము, చాలా సంతోషంగా ఉంటుంది. జాతర టైంలో ఇంకా ఫుల్ పబ్లిక్ చాలా నమ్మకంతో ఉన్నాము. కొమరలి మల్లన్న ఐలాండ్ మల్లన్న జై. కుమరెల్లి మల్లన్న స్వామిని ఏది మొక్కుకున్నా నెరవేరుస్తాడు. ఆయన మీద నమ్మకంతోనే ఎంత మంది అని వస్తారు. మేము వస్తూనే ఉంటాం, వారం వారం నెలకు వస్తూనే ఉంటాం. కుమరెల్లి మల్లన్న స్వామిని దర్శనం చేసుకుంటూనే ఉంటాం. మరి దేవుని గురించి చెప్పవా కొన్ని? దేవుడి గురించి మంచిగా సంతోషంగా జరుగుతుంది. దేవుడు ఆ, ఎక్కడ ఆపదగా అక్కడికైనా మంచిగా సంతోషంగా ఇస్తాడు. ఆ, ఎక్కడైనా కూడా ఆపద వచ్చినా కూడా మంచిగా చూస్తుండు దేవుడు, ఆ, సహకారం చేస్తుండు. ఆ. మంచిగా ఎక్కడ పోయినా మాకు మల్లన్న దేవుని పిచ్చమే అడుక్కుంటాం. మేము ఎక్కడ పోయినా మాకు దేవుడు మంచిగా మా తోడుగుండి మా తోటి మంచి సకారంగా మాకు అండగా ఉండాలి. ఎప్పుడైనా మా ఏట కోరిళ్ళకి వస్తూనే ఉంటాం. మేము కూడా మంచిగా దేవునికి మంచి సకారంగా ఒక గర్భగుడి, మల్లన్న స్వామి యొక్క గర్భగుడిలోకి ప్రతి ఒక్క భక్తులు అడుగు పెట్టంగానే ఆ యొక్క ప్రశాంతంగా దేవుని చూడగానే, దేవుని ముఖం చూడగానే ఆ యొక్క ఆనందంతో అయితే ప్రతి ఒక్క భక్తులు అయితే పరవశించిపోతున్నారు అని చెప్పొచ్చు. సో వారం నాడు, ఆదివారం నాడు మల్లన్న నీ దగ్గరికి వస్తామయ్యా, నీ దగ్గరకు వచ్చి పసుపు బండారి సమర్పించి, నైవేద్యాలు సమర్పించి, బోనాలు కూడా సమర్పిస్తామయ్యా అనే విధంగానైతే ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు కొంతమంది అయితే బోనాలతోటి, కొంతమంది ఓడిబియ్యం తోటి ఇక్కడనైతే ఆ యొక్క భగవంతునికి అయితే సమర్పించడం అయితే జరుగుతుంది. సో మనం చూసుకుంటేనులా ఎక్కడెక్కడి నుంచో నిజానికి కొమరవెల్లి మల్లన్నను చూడడానికి కొమరవెల్లి మల్లన్న దగ్గరనైతే వాళ్ళు మొక్కుకున్న మొక్కులు నెరవేరుతానైతే ప్రతి ఒక్కరైతే మేము ఇన్ని వారాలు వస్తాము, లేదంటే ఇన్ని నెలలు వస్తాము, ఇన్ని సంవత్సరాలు వస్తాము అయ్యా అని మొక్కుకునే విధంగానైతే స్వామి అయితే ప్రతి ఒక్క కోరికనైతే నెరవేరుస్తాడనే మనకైతే ఉంది. వల్ల నాకు మా కులదైవం ఎన్నోసార్లు చాలా వచ్చాము. ఇక్కడ గుడి ట్రస్ట్ వారు కానీ ఎవరు కానీ చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. కొమరవెల్లి మల్లన్నకి జై. మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటామండి. మా ఇంటి కులదైవం ఇది. మాకు నెరవేరుతుంది మంచిగా. అంటే ఇక్కడికి రాగానే ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు ప్రశాంతంగా, మనసుకు మంచిగా అనిపిస్తుంది. నమస్తే నుల్లా. ఇవాళ మనమైతే కొమరవెల్లి మల్లన్న దేవస్థానం దగ్గర అయితే ఉన్నాం కదా. ఈ పుణ్యక్షేత్రము ఎక్కడున్నదంటే ఈ పుణ్యక్షేత్రం దగ్గరనైతే మనకైతే స్వామిని అయితే తిలకించడానికి నలుమూలల దేశం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, అన్ని రకాల రాష్ట్రాల ప్రజలైతే ఈ యొక్క కొమరవెల్లి మల్లన్నను చూసేదానికైతే వస్తారు కదా. మరి ఈ సొరికల వెలిసినటువంటి కోరమిసాల కొమరవెల్లి మల్లన్న స్వామికి అయితే నిత్యము పూజలు చేసేటువంటి, నిత్యము అర్చనలు చేసేటువంటి స్వామి గారు అయితే మనతో ఉన్నారు. మరి ఆ పంతులు గారి యొక్క
స్వామి యొక్క విశేషాలు ఏంటి, ఎప్పుడెప్పుడు పూజలు చేస్తారు, నిజానికి కొమరవెల్లి మల్లన్న యొక్క చరిత్ర ఏమున్నది అనే ముచ్చట్నైతే ఒకసారి మనకైతే చెప్తాడు. స్వామి నమస్తే. ఇది మల్లికార్జున స్వామి క్షేత్రం. మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఈ మల్లికార్జున స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో 800 సంవత్సరాల క్రితం ఒక ముని తపస్సు చేస్తుంటే శివలింగం వెలిసిందని, ఆ లింగం మీద పుట్ట పెరిగితే ఆ పుట్ట మట్టితో తయారు చేసిన స్వామివారి విగ్రహం. స్వామివారి శివుడే మల్లికార్జున స్వామి అవతారమని మేడలమ్మ కేతమ్మ ఇద్దరి అమ్మవాళ్ళతో స్వామివారు వెలిశారు. ఈ కొండ సురకలో వెలిశారు. కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం కొమరెల్లి మల్లన్న అని చెప్పడం విశేషం. మన రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర, ఒరిస్సా, వివిధ రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై పాల్గొన మాసం చివరి సోమవారం వరకు అతి వైభవంగా జరుగుతాయి. ప్రతి సంక్రాంతి నుండి ఉగాది వరకు ప్రతి ఆదివారం 1,00,000 పైచీలకు భక్తులు వస్తారు. ఇదే మామూలు ఈ రోజుల్లో కూడా సుమారు 10,000 నుండి 20,000 మంది భక్తులు వస్తారు. ఇక్కడ ఈ క్షేత్రంలో కొండపైన ఎల్లమ్మ దేవత ఉంది, స్వామివారి అక్కగా భావిస్తారు. ఇక్కడ దర్శనం అయిన తర్వాత అక్కడ మొక్కుకొని ఇక్కడ మల్లికార్జున స్వామి వారికి పట్నాలు, బోనాలు, అభిషేకాలు, ఎల్లమ్మకు కూడా బోనాలు నివేదన సమర్పించడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ప్రతి 1956లో రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ అయింది. ఇప్పటి వరకు స్వామివారి క్షేత్రం ప్రతి సంవత్సరం 20 కోట్ల పైన ఆదాయం వస్తుంది. ఈ వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల దేవాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామి అట్లనే గంగరేణి చెట్టు అని, అదే విధంగా ఒక బండ ఉంటదంట, ఆ బండ దగ్గర కోరుకుంటే ఇక్కడ గంగరేణి చెట్టు అని, ఆ చెట్టు ఆకు ఔషధంగా తింటారు. ఇక్కడ ఆ చెట్టు ఆకు స్వామివారి చేతిలో పసుపు, ఈ పసుపు తీసుకుంటే అని కోరిన కోరికలు నెరవేరుతాయి. ఎలాంటి ఆరోగ్యం బాగాలేకున్నా వాళ్ళకు మంచి జరుగుతుందని ఇక్కడ వచ్చే భక్తుల విశ్వాసం. అదే ఇక్కడ కోరిన వరాలు నెరవేర్చే బండ వరాల బండ అంటారు, దాన్నే ఒళ్ళు బండ అంటారు. స్వామివారి ముందటనే ఉంటుంది. ఆ ఒళ్ళు బండ పట్టినతో మన కోరికలు నెరవేరుతాయని వచ్చే భక్తులకు విశ్వాసం. అదేవిధంగా తరతరాల నుండి ఇక్కడ ఆచారంగా నడుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.